జాతీయ రాష్ట్ర కమిటీలకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరుగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాతకు అండగా అంటూ చరిత్ర అదే రకంగా ప్రారంభం కావాల్సినటువంటి రోజుల నుంచి మన పసుపు జెండాలో ఉన్నటువంటి నాగలి యొక్క ప్రాముఖ్యతని వాటిని వివరించేటువంటి అంశం మీద మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నేల గుండె చప్పుడు రైతన్నని, అన్నం పెట్టే రైతుని దేవుడిగా చూసిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనకు ప్రతీకే ఈ పసుపు జెండాలో నాగలి. నాగలి అనేది కేవలం గుర్తు కాదు, పేదవాడి ఆత్మ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆత్మగా. పొలం దున్నే చేతిని గౌరవించడం అంటే అన్నం పెట్టే తల్లిని గౌరవించే విధంగా నందమూరి తారక రామారావు గారు భావించి పేదవాడికి సంబంధించినటువంటి గుడిసె, నాగలి, చక్రాన్ని పసుపు జెండాలో పెట్టి ప్రతి పేదవాడికి దగ్గరగా చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా రైతంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, రైతంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును నమ్మే నాయకత్వంగా మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆత్మహత్యలే కాకుండా రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో యువతకు మళ్ళీ తిరిగి వచ్చి ఆ రంగంలో వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి